చేసే స్టైల్ అదేదో చాయ్ చేసినట్టుంది. నేను పాలు తిరగొట్టినట్టు ఇటు తిరగొడతాం కదా, ఆ లెవెల్లో గీ వేసినట్టు ఇట్లా స్టైల్గా ఒకటి తీసి. మీకు ఇతని గురించి చెప్పడం మర్చిపోయినా, ఇతనికి తెలుగు అంటే బ్రహ్మాండమైన ఇష్టము. తెలుగు పాటలు వింటాడు. మీరు తెలుగులో ఏమైనా చెప్పినా కనుక్కుంటాడు, కానీ రెస్పాన్స్ లేకపోయి గందరగోళంతో చచ్చిపోతాడు. కానీ ఇతని తెలుగు అయితే అర్థమవుతుంది. ఇతని తెలుగును బాగా ఇష్టపడతాడు కూడా. అంటే ఇష్టపడ్డం అంటే తెలుగు లాంగ్వేజ్ పాటలు ఎక్కువ వింటాడు. ఆ మ్యూజిక్ కానీ ఈ ఫ్లోడికి బాగా ఇష్టము. ఇతని కాడి నుంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు కావాల్సిన తెలుగులో చెప్పండి, అర్థం చేసుకొని చేసేస్తాను. అది చూడొచ్చు కంప్లీట్గా కార్నర్స్ మొత్తం గీతో ఎట్లుందో. చెప్పినా కదా, ఆ మేకింగ్, ఆ స్మెల్తో మీకు హాఫ్ అయిపోతుంది మీ పని. మేబీ బాగా తిన్న వాళ్ళు అయితే కన్నా దే కెన్ గో వన్ మోర్, వాళ్ళు ఇంకొకటైనా పోవచ్చు. కానీ ఫుడ్ని జస్ట్ టేస్ట్ వరకు ఇష్టపడే వాళ్ళు అయితే 1 ఈజ్ ఎనఫ్. మీకు 1 అయితే అయిపోతుంది. అసలు ఎంత లుక్కీగా ఉందండి అంటే ఆ కార్నర్, ఆ బార్డర్స్ కానీ, ఆ కలర్స్, సెంటర్ కానీ ఏదో మామూలుగా ఫొటోస్ తీశారు కదా ఏదైనా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈ ఫోటో తీసి, ఆ లెవెల్లో ఉంది. ఇది కూడా పెద్ద రెస్టారెంట్, మామూలుది కాదు. వీళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని చేస్తారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు పట్టుకునే ఫీలింగ్ కూడా ఎంత ప్రీమియంగా ఉందో. మీరు ఈ హైజీనిక్ చూసి ఒప్పుకోవాలా. హైజీనిక్ మామూలు హైజీనిక్ కాదు. కొంచెం ఆ స్పైసెస్ ఉంది, ఆ గీ అదంతా ఉంది కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టీ అయితే టేస్ట్ చేయాలా. ఇదనైతే మేము టీ అంటానే మాకైతే స్పెషల్గా మసాలా టీ ఇచ్చాడు. అవునరా ఇక్కడ రాయలే కదరా, నువ్వు ఎట్లు ఇచ్చినవరా మసాలా టీ అని అడిగితే కన్నా అది నా ఒక్కనికే స్పెషల్, నేను ఒక్కనే మసాలా టీ చేస్తా, వీళ్ళు ఎవరు చేయలేరన్నా అన్నాడు. అందుకు మనల్ని చూసి స్పెషల్గా ఇచ్చాడు టీ. దీని టేస్ట్ చూసి మీకు ఇప్పుడే చెప్తా. మీరు మసాలా టీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఆ స్పైసెస్ మీరు ఆ టిఫిన్ బాగా తినేసి ఆ నోట్లో ఉండే స్పైసెస్తో మీరు తాగాల. మన ఛానల్లో మెయిన్ ఇంపార్టెంట్ స్పైసెస్తోనే మీరు టీ తాగాల. చాలా చాలా బాగుంది. మసాలా టీ ట్రై చేయండి. ఇంకో టైం వచ్చినప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒక టీ రివ్యూ కూడా, చిక్కదనము, ఆ పాలల నుండి చిక్కదనము పైన మీరు చల్లారిపోతే ఆ మీగడ కూడా పైకి వస్తుంది. ఎంత చిక్కగా ఉండంటే అంత చిక్కగా ఉండే. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీకు కప్పు చూడండి ఎంత ఉందో, దీని నిండా వస్తుంది టీ. కంప్లీట్గా తాగే వాళ్ళకైతే ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఆ టీ హ్యాపీగా ఫుల్గా తాగినాం రాని. కానీ కొంత టేస్ట్ కోసం తాగే వాళ్ళు మీరు చెప్పండి, హాఫ్ తీసుకోవచ్చు. ఇది లాస్ట్ బైట్. నేను ఓవరాల్గా టీ తాగి మీకు చెప్పిన రివ్యూ. మసాలా టీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది వాడు టీ మేకరు. ఈ మసాలా టేస్ట్ అయితే ఈయన బాగా చేస్తాడు. ఈయన ఉంటే కనుక ఖచ్చితంగా మిస్ కావకండి. పట్టుకొని లాగి మసాలా టీ చేయమని చెప్పండి. ఇతను ఒకటే చేస్తా అంటాడు, అది ఎంతవరకు వాస్తవం తెలుసు. మసాలా టీ అయితే ఇతను అడగండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. టిఫిన్ తిన్న తర్వాత ఖచ్చితంగా తాగండి మసాలా టీ. ఇది కాకుండా నార్మల్ టీ కూడా బాగుంది. ఫస్ట్ నార్మల్ టీ తాగి మళ్ళీ ఇంకోసారి టిఫిన్ తినేసి మసాలా టీ ట్రై చేయండి. ఆ డిఫరెంట్ రెండు ట్రై చేస్తారు మీరు డెఫినెట్గా. ఓనరు మీకు నెక్స్ట్ లెవెల్ రిసీవ్మెంట్ ఉంటుంది. మీరు ఏదన్నా అడిగినారు, ఏదన్నా మీకు కావాల్సిన ఏదన్నా అడగాల్సిన, మీకు ఏదన్నా ఇంకా కొంచెం ఏదైనా ప్రాబ్లం అనిపించినా ఈయన చెప్తే చాలు, దాని రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తాడు. ఈయన చేయాల్సిన పనులు అయితే డెఫినెట్గా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఈయనే ఓనరు, ఈయన సన్ను, ఈయన వీళ్ళిద్దరు కలిసి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. మన ఆంధ్ర వాళ్ళు డెఫినెట్గా మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా విజిట్ చేసి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఎస్పెషలీ బ్రాహ్మిన్స్, వైశ్యాస్ మీరు అస్సలు మిస్ కాకండి. ఇది ఒక వరం ఇది మనకు. మీ పేరేం పేరు సార్? మూర్తి. ఈయన పేరు మూర్తి. మీరు డైరెక్ట్ మూర్తి గారు అని చెప్పి మాట్లాడండి. మీకు రిసీవ్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా హ్యాపీ పర్సన్, ఎప్పుడు నవ్వుతా మారుతాడు. చాలా ఈ మెయింటెనెన్స్, గ్లౌజ్ చేసుకుంటారు, ప్రతిదీ హెడ్కి సంబంధించిన క్యాప్ పెట్టుకుంటారు. ఈయన రిసెప్షన్ కాబట్టి స్టైల్గా పెట్టుకున్నాడు.
మిగతా వాళ్ళంతా కుకింగ్ క్యాప్ ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ హైజీనిక్గా ఉంటుంది. ఇది మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను నేను. నెక్స్ట్ రివ్యూ లంచ్ కూడా చేద్దాం.